వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ధర్మాన ప్రసాదరావు ఒక సమావేశం పెట్టి తన పార్టీ పేటీఎం గాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని భోజనాల కోసమే వచ్చినట్టు మైక్ పట్టి ఎలుగెత్తి మాట్లాడుతూ ఆ కార్యకర్తలను అవమానించిన పరిస్థితిని చూసాం. ధర్మాన ప్రసాదరావు సొంత పార్టీ కార్యకర్తలను అవమానించడాన్ని విశ్లేషించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలత గారు. నమస్తే అండి. ధర్మాన ప్రసాదరావు నిన్న సమావేశం పెట్టి సొంత పార్టీ కార్యకర్తను ఎలా అవమానించాడో చూసాం. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే చాలా బాధ అనిపించిందండి చూడగానే. ఎందుకంటే వాళ్ళు ఏదో భోజనాల కోసమే వచ్చారన్నట్లుగా మీరు నేను చెప్పే మాటలు వినకుండా అటువైపు చూస్తున్నారనే మాటలు కానివ్వండి. అంటే ఈ రోజున పార్టీకి బలం కార్యకర్తలు. ఆ జెండా పట్టాలన్నా జెండా కట్టాలన్నా 10 మంది కలిసి ఆ పార్టీ కోసం ఏ పనైనా చేయటానికి ముందుకు రావాలంటే మరి కార్యకర్తలు ఏంది ఏ పార్టీ కూడా నిలబడదు. అది అందరం చూస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని పార్టీలకు కూడా భిన్నంగా ప్రవర్తించింది. ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి కార్యకర్తల మీద గౌరవం అభిమానం ఏది ఉండదు. యూజ్ అండ్ త్రో. ఈ రోజున వాడికి ఒక బిర్యానీ ఇస్తున్నాము, మందు బాటిల్ ఇస్తున్నాము. అందుకనే కదా ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తిట్టింది ప్రజల్నే, ఫస్ట్ తిట్టింది కార్యకర్తలనే, ఫస్ట్ అవమానించింది వాళ్ళనే. మీ అందరికి నేను ఎంతో చేశాను, నాకేం చేశాను? ఏం చేసావు నువ్వు? ఏం చేయలే. ఈ రోజున ధర్మాన ప్రసాదరావు గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు. పేరుకి మీరు సీనియర్ మోస్ట్ లీడర్స్ అయ్యుండొచ్చు, ఏం ఉపయోగం? ఈ రోజున ఆ విలువ కాపాడుకోలేకపోయారు కదా. కార్యకర్తల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయి మాట్లాడిన తీరుకి అంటే ప్రజలు అనుకునేది ఏంటి, వయసు పైబడే కొద్దీ మరి బుద్ధి సన్నగిల్లిపోయింది అని. అదే అనుకోవాలా? అంటే అసలు లేదు అంటే సన్నగిలుద్ది, అసలు లేదు కాబట్టి సన్నగిలే అవకాశం లేదు. ఆ మాటలు వింటుంటే 10,000 మందికి భోజనాలు ఉన్నాయి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నా మాటలు వినండి. నువ్వు రెచ్చగొట్టే ధోరణితోటి ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధానంతో మాట్లాడుతుంటే ఎవరు వింటారు? ఎవరు వినరు. అంటే అక్కడ ఆయన చెప్పే నిజాలు ఉంటే వాస్తవాలు ఉంటే కార్యకర్తలను వింటారు, కాస్త జైలు కొడతారు. అవును. చెప్పే అబద్ధాలు అయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ రోజున ఉత్తరాంధ్రని షాడో సీఎం గా ఉండి విజయసాయి రెడ్డి 2019-24 మధ్య దోచుకు తిన్నారు. మామూలుగా కాదు. దోపిడీ దొంగల సినిమాలాగా, దారి దోపిడీ దొంగల సినిమాలాగా, మరి దొంగలున్నారు జాగ్రత్త అన్నట్లుగా మీరు మామూలుగా ఆ విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు భయంకరంగా దోసుకున్నారు. అవన్నీ కార్యకర్తలకు తెలుసు. అవన్నీ కప్పి పెట్టి అసలు వాస్తవాలు బయట పెట్టకుండా అబద్ధాలు చెబుతా ఉంటే ఎందుకంటారు వాళ్ళు? ఎందుకు నమ్ముతారు? ఈ రోజున ఒక స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కానివ్వండి, ఆ బోట్లన్నీ తగలబడిపోయినప్పుడు ప్రమాదం జరిగి ఎవరు ఆ రోజున వాళ్ళకి అండగా నిలబడింది? పవన్ కళ్యాణ్ గారే. వీళ్ళేం చెప్పారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎవరైతే తీసుకుంటారో మీ ప్రమాదానికి సంబంధించి డబ్బులు వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మేము ఇవ్వం. ఇదే మీ బ్రతుకు. మీకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు, చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్లుగా తోడుగా మీరిచ్చే సహాయం కాకుండా ఇంకో 10 రూపాయలు ఆయన ఇస్తుంటే తీసుకోండి, సంతోషంగా ఉండండి, వాళ్ళు కూడా ఈ విధంగా ఇవ్వటం ఆనందకరం అని చెప్పుకుంటారు ఎవరైనా. వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే మేము కూడా ఇవ్వమంటే ఏడుతున్నాం ఎందుకురా ఎగ్గొట్టానికి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పనులు ఆ రోజున. ఉత్తరాంధ్ర నాయకులు అందరూ కూడా ఈ రోజున రకరకాలు వినిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేయటానికే వీళ్ళు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి పార్టీని కొట్టేయటానికే వీళ్ళు ఉన్నారని. అంటే రాష్ట్రాన్ని ప్రజలను ముంచేసి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు కాబట్టి, ఆ దోచుకున్న దాంట్లో వీళ్ళకి వాటాలు ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముంచేస్తే అదేదో దోచుకోవడం అవకాశం ఉంటున్నట్టు ఫీల్ అవుతుంది. జైలుకి వెళ్ళిపోతాడు, చక్కగా శుభ్రంగా జైల్లో కూర్చుంటారు. A2 A1 ఇద్దరు అడుగు పొడుగు నాకేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు. అదే తరహాలో ఈ రోజున వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు మండలిలో ఏ విధంగా బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ మాట్లాడారు, అసలు మండలినే రద్దు చేయిద్దామని చెప్పి చూశారు. అమరావతి మీద కుట్రలు, ప్రాంతీయ విభేదాలు, మత విద్వేషాలు, రెచ్చగొట్టే ధోరణి, మీరు చేసిన గత చరిత్ర, మీ నీచమైన చరిత్ర గురించి ఈ రోజున ప్రజలందరికీ తెలుసు. తెలియదు. మీరు ఏదో మీటింగ్ పెట్టాము, మేమేదో మీకోసం పాటు పడుతున్నాం, మీకేదో మంచి చేయటానికి చూస్తున్నాం అని చెప్పరు కదా. మేము వస్తే రప్ప నరికేస్తాం, మేము వస్తే రక్తంతో హోళీ చేస్తాం, సప్త సముద్రాల అవతలన్నా కూడా వచ్చి బట్టలు ఓడదేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఎవరు ఓట్లేస్తారు? ఇట్లాంటి వాళ్ళ మాటలు ఎవరు వింటారు అసలు? ఫస్ట్ ఇట్లాంటి వ్యక్తులు ఎంత నీచమైన బ్రతుకంటే ఈ రోజున వీళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్స్. మళ్ళీ వీళ్ళు ఉత్తరాంధ్ర ఎందుకున్నారు అంటే వీళ్ళంతా దోచుకు తినటానికే ఉన్నారు. ప్రజల్ని ఇంకా ఏదన్నా ఉందా? ఈ రోజున అభివృద్ధి జరుగుతుంది, కాస్త చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకుంటున్నారు. మరి ఏం చేయాలి అంటే ఇదిగో వీళ్ళ దగ్గర ఉన్నదంతా ఊట్ చేయాలి శుభ్రంగా. అదే పని మీద ఉన్నాడు ఈ ధర్మాన ప్రసాదరావు అంటారా, బొత్స సత్యనారాయణ. మరి బొత్స సత్యనారాయణ మరి ఆయనకు కూడా వయసు ఉంది, రాజకీయ అనుభవం ఉంది. మరి ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ అనుభవాన్ని ఈ విధంగా బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు? అంటే వాళ్ళు దోచుకున్నది
దాచుకున్నది బయటపడకుండా ఉండటం కోసమా ఈ పక్కన పడేసి అమరావతి మీదో లేకపోతే రాష్ట్రం మీదో కూటమి ప్రభుత్వం మీదో మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు, మన గురించి ఆలోచించాలనుకుంటున్నారేమో. కానీ మీరు గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వస్తాయి అన్నట్లుగా ఆ వాక్స్ వేగనార్ కానివ్వండి, లేకపోతే ఈ ఎవరైతే రంగురాళ్ళు ప్రపంచం అన్ని బయటపడదు, అన్ని బోలెడన్ని ఉన్నాయి. రిటైర్డ్ అధికారులు ఎవరైతే మన సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి భూములు 1000 ఎకరాలు ఆర్మీ వాళ్ళది. వాళ్ళ భూములన్నీ కబ్జా చేశారు ఇద్దరు కలిసి. మరి కరోనా టైంలో మీ కబ్జాలన్నీ బయటపడ్డాయి, మీరు చేసిన అవినీతి అంతా దాని మీద సిట్టి కూడా వేసినట్లుంది కూటమి ప్రభుత్వం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే ఎన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని దోచుకున్నదే కాకుండా ఈ రోజున ఇలాంటి మాటలు నువ్వు పెట్టే కూటి కోసం కాచుకొని ఉన్నారా ప్రజలు? అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని నీచంగా అవహేళన చేసిన ధర్మాన ప్రసాదరావు క్లియర్ గా అర్థమైపోతుంది. మరి ఈ రోజున వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, మీరు కూటికి కూడా గతి లేని వాళ్ళలాగా, అన్నం చూస్తే వెళ్ళి ఎగబడి తినేవాళ్ళలాగా ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు. అటాక్ మాట్లాడాడు స్టేజ్ మీద. చాలా నీచంగా ఈ రోజున ఆ జెండా పట్టుకుంటే వాళ్ళు ఇంకా సిగ్గులేనట్లేనండి. నిజంగా ఆ జెండా కట్టేవాడు ఇంకా ఆ మాటలకి మీరు కూడా ఆ తిండి కోసమే వెళ్ళారా, నేనేసే ఇదిలు ఇచ్చే 4 మెతుకుల కోసమే మీరు వచ్చారు, మా ఎంగిలి మెతుకుల కోసం అన్నట్లు ఆయన భాష ఉంది. అదే చెప్పాడు ధర్మాన, అదే భాష అదే మాట. మరి ఈ రోజున కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏ రోజు కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ విద్యకి సంబంధించినవి కానివ్వండి, విదేశాలకు వెళ్ళటానికి కానివ్వండి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, దేనికి కూడా రూపాయి ఇచ్చిన పాపాన బాలేదు మీ బ్రతుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు సహాయం చేయమని అడిగితే మన ప్రభుత్వం వచ్చినాక చూద్దాంలే అని చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చా పరదాలు కట్టుకొని తిరుగుతాడు, ప్రభుత్వం వచ్చా కంటికి కనపడడు. ఇప్పుడు ఆరోగ్యం బాగోని వ్యక్తి ఇలా ప్రభుత్వం వస్తో తెలియదు, అప్పుడు బాగు చేసేదంటే ఇవాళ ప్రాణం మీదకి వస్తే. ఆల్రెడీ ఏం చేశాడండి 1924 మధ్య ఏ కార్యకర్తల జీవితాలను ఉద్ధరించాడు? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారికి ట్వీట్ చేయటమే కదా, ట్యాగ్ చేసి ఆయన్ని, ఇదిగో మా హెల్త్ ఇలా బాగాలేదయ్యా, నిన్ను తిట్టాము అయినా సరే మాకు బాగు చేయంటే చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారంటే ప్రజలు. నేను ఒక ప్రజా ప్రతినిధిని, ఇక్కడ పార్టీలు కాదు, ప్రాంతాలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు. ఆ బుద్ధి మీకు లేదు, రాదు, అసలు ఇంకెప్పుడు ఆలోచించడం కూడా అనవసరం మీరు అట్లాంటి బుద్ధి వచ్చిద్దని. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజు నిజంగానే ధర్మాన ప్రసాదరావు ఇదిల్చే ఎంగిలి మెతుకుల కోసమే మీరు వెళ్ళారు అనుకుంటే పట్టుకోండి జెండా, లేదు అంటే నిలదీసి చొక్కా పట్టుకొని బయటికి లాగి ఈ కారు కోతలకు సారీ చెప్పమని అడగాలి. ధర్మాన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ కార్యకర్తలు కూటి కోసమే వచ్చారన్నట్టు ఆయన మాట్లాడిన మాటలను ఖండిస్తూ కార్యకర్తలు తెలుసుకోవాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.